హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్లలో భాగంగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఇందులో మొదటి క్వశ్చన్ ఏముంటుంది చూడండి. ఇక్కడ ఒక చతురస్రం యొక్క వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు. దీని చుట్టుకొలతతో సమాన చుట్టుకొలత గల దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 9.3 సెంటీమీటర్లు అయినా దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఎంత అన్నాడు. ఇక్కడ అయితే చూడండి, మనకి ఇచ్చినటువంటి దత్తాంశం ఏముందంటే ఇక్కడ ఒక చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చిన మనకి ఇక్కడ. మరి చతురస్ర వైశాల్యం అంటే మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ 49 చదరపు సెంటీమీటర్లు. అంటే మీకు తెలుసు ఆల్రెడీ చతురస్రం యొక్క వైశాల్యం ఏం చేస్తాం మనము. చతురస్రం యొక్క వైశాల్యం మనము భుజం ఇంటూ భుజం అంటే ఏ ఇంటూ ఏ, భుజాన్ని ఏ అనుకుంటే మనము ఏ ఇంటూ ఏ రాస్తాం కాబట్టి A² మనము 49గా రాసుకుంటాము. చతురస్రం యొక్క వైశాల్యం A² 49. దట్ ఇంప్లైస్ దీని నుంచి ఏ ఏమొస్తుంది చెప్పండి. A = 49 ఏం రాస్తాం మనము 7² రాసుకోవచ్చు. కాబట్టి 7² అంటే ఏమవుతుంది, E² A² క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటప్పుడు ఏ ఎంత అంటే ఇప్పుడు 7 అనమాట. కాబట్టి A = 7 అయితే అప్పుడు A² ఎంత 49. కాబట్టి చతురస్రం యొక్క వైశాల్యం ఎంత మనకు 49 చదరపు సెంటీమీటర్లకు సమానం అవుతుంది. కాబట్టి ఏ ఎంత అంటే ఇప్పుడు అంటే భుజం ఎంత మనకు 7 సెంటీమీటర్లు అనమాట. కానీ ఇచ్చినటువంటి మరో కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ. దీని చుట్టుకొలత దేని చెప్పండి ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలతతో సమాన చుట్టుకొలత గల దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 9.3 సెంటీమీటర్లు అయితే దాని వెడల్పు ఎంత అన్నట్టు చూడండి ఇక్కడ. మరి మీకు తెలుసు ఆల్రెడీ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 × L + B గుర్తుపెట్టుకోవాలా. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 2 × L + B. ఇది చతురస్రం యొక్క చుట్టుకొలత 4 × A 4 భుజానికి సమానం అంట. అయితే 2 మనకి ఇచ్చింది ఆల్రెడీ. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మనకి ఎంత ఇచ్చింది చెప్పండి ఇక్కడ 9.3 సెంటీమీటర్లు ఇచ్చిండు. అయితే వెడల్పు ఎంత అన్నాడు. ఇక్కడ L అంటే పొడవు, B అంటే వెడల్పు కాబట్టి B ఎంత అన్నాడు. B అలాగే రాస్తుంది ఇక్కడ. మరి 4 × A అంటే మనకు తెలుసు. ఏ అంటే ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ 7 సెంటీమీటర్లు కాబట్టి 7 రాస్తున్నాం. అయితే చూడండి ఇక్కడ 2 దీన్ని గుణిస్తున్నాం, మొత్తం అతొమ్మిది ఏం చేస్తే భాగిస్తారు కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తాను నేను. 2 × 2 2 2 4 అనమాట. అప్పుడు ఏముంటుంది చెప్పండి ఇక్కడ 9.3 + B = 2 ఎంత అయిపోయింది 14 సెంటీమీటర్లు అనమాట. అప్పుడు మనకి ఏం కావాలో B కాబట్టి B = 14 అలాగా ఉంటుంది ఇక్కడ. మరి 9.3 వదిలిపోతే ఏమవుతుంది మైనస్ కాబట్టి -9.3 అనమాట. అప్పుడు తీసేసి ఏమొస్తుంది చెప్పండి. 14 - 9.3 ఎంత వస్తుందంటే 4.7 సెంటీమీటర్లు. కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఎంత అంటే మనకు 4.7 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే A = 3x² - 2xy + y², B = 5x² - 3xy - 2y². అయితే 5a - b యొక్క విలువ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ A, B రెండు కూడా మనకి ఇక్కడ బీజీయ సమాసాలు అనమాట. వాటి యొక్క విలువలు మనకి ఇచ్చింది ఇక్కడ. అయితే 5a - b ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చాలా సింపుల్ చూడండి, ఇది కూడా ప్రాబ్లం. ఫస్ట్ ఏం రాద్దాం మనం 5a - b రాద్దాం. ఇక్కడ మనము 5a - b విలువ కావాలి. ఏం చేయాలి మనము ఏ ఏం చేయాలి మనము 5 చేత గుణించాలి కాబట్టి అందుకోసం ఏం చేస్తాం మనం 5 అలాగే రాసేసి మనము ఏ ఉన్న ప్లేస్లో ఏ యొక్క వాల్యూ రాస్తాం మనం. ఏముంది చెప్పండి ఇక్కడ 3x² - 2xy + y². తర్వాత ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ రాస్తున్నాం. తర్వాత b యొక్క విలువ మొత్తం రాస్తాను నేను. మరి b అంటే మనకి ఇచ్చింది ఎంత చెప్పండి ఇక్కడ. మీకు ఇచ్చినాడు ఇక్కడ 5x² - 3xy - 2y². ఇది b యొక్క విలువ అనమాట. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ 5 చేత మొత్తాన్ని గుణించాలి, ఏను మాత్రం గుణించాలా. 5 × 15x², తర్వాత 5 2 10xy, తర్వాత 5 × y², 5y² అనమాట. తర్వాత మైనస్ ఉంది ఇక్కడ. ఈ మైనస్ చేత ఈ మొత్తాన్ని గుణిస్తాం మనము. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి -5 - × 5y² -5 - 5x² అనమాట. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3xy వస్తుంది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది 2y² అనమాట. కాబట్టి ఈ రెండో పదం ఏదైతే ఉంటుందో వాటి యొక్క అన్ని కూడా గుర్తులు మనకు మారడం జరుగుతుంది ఎప్పుడు మైనస్ ఉన్నప్పుడు అనమాట. కాబట్టి తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ సజాతి పదాలు మనం కలపడం తీసేయడం చేస్తాం. ఇక్కడ మనము 15x² - 5x². ఏముంటుంది చెప్పండి 15 5 పోతే 10 ఉంటుంది కాబట్టి 10x² ఉంటుంది. తర్వాత -10xy + 3xy, -10లో +3 ఎంత చెప్పండి -7xy అనమాట. తర్వాత +5y² + 2y² మొత్తం ఎంత చెప్పినప్పుడు 7y². కాబట్టి మనకి ఇచ్చినటువంటి 5a - b యొక్క విలువ ఏంటంటే మనకు 10x² - 7xy + 7y² సమానం అవుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏముందంటే రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా 16 సెంటీమీటర్లు మరియు 30 సెంటీమీటర్లు అయినా దానికి చుట్టుకొలత ఎంత అన్నాడు. అయితే సాధారణ మనకి ఏమంటే మామూలుగా కర్ణాలు ఇచ్చినప్పుడు మామూలుగా మనకు వైశాల్యం కనుక్కుంటాడు. కానీ మనకి ఏమిచ్చింది ఇక్కడ చుట్టుకొలత ఎంత అన్నాడు. కాబట్టి ఫస్ట్ మనకి రాంబస్ అంటే ఫస్ట్ తెలియాలి మనకు. రాంబస్ అంటే ఏం చెప్పండి చతురస్రం అంటే ఒక పటం అనమాట. అయితే ఇక్కడ చతురస్రంలో అన్ని కోణాలు సమానం అంటే కానీ రాంబస్లో మాత్రం
అన్ని కోణాలు సమానం ఉండకుండా కేవలం ఎదురెదురు కోణాలు మాత్రం సమానం ఉంటాయి, కానీ అన్ని భుజాలు సమానం ఉంటాయి ఇక్కడ. సో ఇది రాంబస్ అనుకుంటే మనం ఇక్కడ ఏ, సో బి, సి, డి వీటికి శీర్షాలు అనమాట. ఇక్కడ ఏబి, బిసి, సిడి ఇవన్నీ కూడా సమానం ఉంటాయి, డిఏ సమానం ఉంటాయి. కానీ సో ఏసీ ఎంతైతే ఉంటుంది, ఏసీ అనేటువంటిది సో బీడీకి కర్ణం ఇది. ఈ రెండు కర్ణాలు కూడా సమానంగా ఉండవు అనమాట. ఒక కర్ణం పెద్దగా ఒక కర్ణం చిన్నగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము మొదటి కర్ణం బీడీ ఏదైతే ఉంటుంది మనము సో ఈ మొత్తం పొడవు ఇక్కడ రాసు చూడండి ఇక్కడ. సో బీడీ ఈజ్ కూడా మొత్తం మనం 16 సెంటీమీటర్లు అనుకున్నాం మనము. అదేవిధంగా ఇంకో కర్ణం ఏం చెప్పండి, ఏసీ కదా ఇక్కడ. సో ఏసీ ఈజ్ కూడా ఇక్కడ 30 సెంటీమీటర్లు అనుకున్నాం మనము. కాబట్టి ఇవి రెండు కర్ణాల పొడవులు అనమాట. అది మనకేమి ఇచ్చిన ఇక్కడ చుట్టుకొలత అంటే ఏం చేయాలి మనము, సో రాంబస్ యొక్క అన్ని భుజాల పొడవులు మొత్తం అనమాట. ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి ఒకటి తెలిస్తే మనకి మిగతా అన్ని కూడా కనుక్కోవచ్చు మనం ఈజీగా. కాబట్టి అయితే ఇంకో కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాంబస్లో కర్ణాలు సమానంగా ఉండవు, కానీ సో రాంబస్లో కర్ణాలు ఖచ్చితంగా సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఏంటి ఇక్కడ సమద్విఖండన అంటే అర్థం ఏంటంటే సో ఏసీ తర్వాత బీడీ రెండు కర్ణాలు ఓ అనే బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు అప్పుడు ఏమైతే చెప్పండి, సో బీఓ ఎంతైతే ఉంటుందో సో ఓడి కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా ఏఓ ఎంతైతే ఉంటుందో సో ఓసీ కూడా అంతే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు, రాంబస్లో కర్ణాలు పరస్పరము లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. సో లంబ సమద్విఖండన అంటే అర్థమైంది ఇక్కడ. సో ఇక్కడ ఏర్పడే మన కోణం ఎంత ఇక్కడ మనకు సో 90 డిగ్రీల కోణం ఉంటుంది, ఇక్కడ 90, అన్ని 99 కోణం ఉంటాయి. కాబట్టి సో రాంబస్లో కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలా. అయితే చూడండి ఇక్కడ లంబ సమద్విఖండన అర్థమైంది ఇక్కడ. సో రెండు సమాన భాగాలు కాబట్టి మనకు బీడీ మనకి ఇచ్చినట్టు విలువ ఎంత చెప్పండి ఇక్కడ 16 సెంటీమీటర్లు ఇక్కడ. కాబట్టి మరి దీనిలో సగం అంటే ఎంత చెప్పండి 8 సెంటీమీటర్లు. కాబట్టి సో బి నుంచి ఓకి ఎంత ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ 8 సెంటీమీటర్లు అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో బి నుంచి ఓకి ఎంత మనకి 8 సెంటీమీటర్లు అంటే. అదేవిధంగా ఏసీ మొత్తం పొడవు ఎంత మనకి 30 సెంటీమీటర్లు. కాబట్టి మరి ఏ నుంచి ఓకి ఎంత చెప్పండి ఇక్కడ. సో 30లో సగం అంటే 15 అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ 15 సెంటీమీటర్లు. అయితే మనకి మీకు చెప్పిన ఇంతకుముందు ఆల్రెడీ నేను సో ఇక్కడ ఏర్పడిన త్రిభుజం ప్రతిదీ కూడా మనకు లంబకోణ త్రిభుజం. కాబట్టి సో ఇందులో మనకి ఇదేమైతే అప్పుడు ఇది కర్ణం అవుతుంది అనమాట. కాబట్టి లంబకోణం అంటే లంబకోణానికి ఎదురుగున్నటువంటి భుజాలు ఏమంటారు, సో కర్ణం అని అంటారు. కాబట్టి రెండు భుజాలు అయితే ఇది కర్ణం అవుతుంది అనమాట. అయితే పైథాగర సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పండి, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము, ఇక్కడ కర్ణం అంటే ఏముంది ఏబి, కాబట్టి ఏబి యొక్క వర్గము. సో మిగతా భుజాలు ఏవైతే ఉన్నాయో ఏవో ఒక భుజము వీటి వర్గము ప్లస్ సో మరో భుజం ఏం చెప్పండి బిఓ. కాబట్టి ఈ భుజాల వర్గాల మొత్తానికి సమానము. కాబట్టి దేని ప్రకారం అంటే ఇది పైథాగర సిద్ధాంతం ప్రకారము సో లంబకోణంలో కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం. కాబట్టి ఇక్కడ రాసిన ఇక్కడ తర్వాత సో ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఓ అంటే మనకి ఎంత వచ్చి చెప్పండి ఇక్కడ 15, కాబట్టి 15 స్క్వేర్ అనమాట. అదేవిధంగా సో బిఓ అంటే మీకు ఎంత అని చెప్పినా ఇక్కడ 8, కాబట్టి 8 స్క్వేర్ అనమాట. ఇది ఇక్కడ రాసిన ఇక్కడ. తర్వాత మరి 15 స్క్వేర్ అంటే మీకు తెలుసు అంటే చెప్పండి 225కి సమానం అవుతుంది. అదేవిధంగా 8 స్క్వేర్ అంటే చెప్పండి 64 అనమాట. రెండు కూడితే మనకు వచ్చే విలువ అంటే 289 అనమాట. ఇదేం చెప్పండి సో ఏబీ స్క్వేర్ యొక్క విలువ. మరి ఏబీ స్క్వేర్ యొక్క 218 అయితే మరి ఏబీ దీని ఏం రాసుకుంటాం మనం 17 స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తాం ఇరువైపులో వర్గముల నుంచి 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వచ్చిందంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్స్. కాబట్టి సో ఏబీ అంటే ఏంటి రాంబస్ యొక్క ఒక భుజం పొడవు అనమాట. ఏబీ అంటే ఇది కదా, ఇది మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ 17 సెంటీమీటర్లు. మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ అన్ని భుజాలు సమానం ఉంటాయి. కాబట్టి ఇది 17 కాబట్టి సో దీని యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి 4 ఇంటూ భుజం అనమాట. దేని చుట్టుకొలత రాంబస్ యొక్క చుట్టుకొలత 4 ఇంటూ భుజము. సో 4 ఇంటూ 17 17 ఎంత అయిపోయింది 68 సెంటీమీటర్లు. కాబట్టి రాంబస్ యొక్క చుట్టుకొలత ఎంత మనకు 68 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలా. సో రాంబస్ యొక్క మనకి ఈ విధంగా కర్ణాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా చుట్టుకొలత కనుకుంటే ఫస్ట్ ఏ విధంగా భుజం కనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. సో తర్వాత 4వ క్వశ్చన్ చూడండి. 4వ క్వశ్చన్ ఏముందంటే ఒక క్రమవృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. సో దాని ఎత్తు 14 సెంటీమీటర్లు అయినా సో ప్రక్కతల వైశాల్యం ఎంత. దేని ప్రక్కతల వైశాల్యం మనకు కావాల్సిందంటే స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం కావాలంటే ఫస్ట్ విలువలు రాసుకుందాం మనం. భూ వ్యాసార్థం అంటే మనము సో ఆర్ తీసుకుంటాం. ఆర్ ఎంత అయిపోయింది 7 సెంటీమీటర్స్ అనమాట. అదేవిధంగా దాని ఎత్తు అంటే ఇక్కడ హెచ్ అనమాట. హెచ్ ఎంత అయిపోయింది ఇక్కడ సో 14 సెంటీమీటర్లు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ స్తూపం కానీ శంకు కానీ గోళం కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రక్కతల వైశాల్యాలు, తర్వాత సంపూర్ణ వైశాల్యం, తర్వాత గణ పరిమాణాలు ఇవన్నీ కూడా సో గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఒక చోట రాసి గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత అన్నాడు. మరి స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా సో 2πRh. స్తూపం ప్రక్కతల వైశాల్యం ఏంది 2πRh అనమాట. ఇందులో విలువలు ప్రతిక్షేపిద్దామని 2 అంటే ఎట్లే ఉంటుంది ఇక్కడ. మరి పై అంటే మీకు తెలుసు ఎంత చెప్పండి 22/7 అనమాట. అదేవిధంగా ఆర్ అంటే వ్యాసార్థం మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ 7 ఇచ్చినాడు 7 రాస్తున్న. తర్వాత మరి హెచ్ అంటే ఏం చెప్పండి 14 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు. చూడండి ఇక్కడ సో 7 క్యాన్సల్ చేసుకోవచ్చు మనం. అప్పుడు ఏముంటుంది ఇక్కడ సో 2 ఇంటూ 22 చెప్పండి 44 అనమాట. ఇంటూ ఎంత చెప్పండి ఇక్కడ సో 14 ఉంటుంది.
మరి 14 × 44 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 616 వస్తుంది ఇక్కడ. కాబట్టి 616 చదరపు సెంటీమీటర్. ఇదేం చెప్పండి, స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత అంటే 616 చదరపు సెంటీమీటర్లు. ఇది గుర్తుపెట్టుకోవాలా. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఏంటి 2πr/h అనమాట. అదేవిధంగా స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం 2πr × r+h. అదేవిధంగా స్తూపం ఘనపరిమాణం ఎంత πr²h. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీరు. సో తర్వాత ఐదో క్వశ్చన్ చూడండి. ఐదో క్వశ్చన్ ఏమన్నంటే x² + 1/x² 23 అయితే x + 1/x యొక్క విలువ ఎంత అన్నాడు. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది మనకి దేనిపైన ఆధారపడి ఉంటుంది. సో a+b² ఫార్ములాపై ఆధారపడి ఉంటుంది ఇది. మరి a+b² ఫార్ములా అని చెప్పండి మీకు తెలుసు ఆల్రెడీ. a² + b² + 2ab అనమాట. అయితే నేనేం చేస్తాను ఇక్కడ, నేను a+b ఉన్న ఇక్కడ a అంటే x అనుకుంటా, తర్వాత సో b అంటే 1/x అనుకుంటా. మరి x + 1/x² రాసి ఏమొస్తున్నప్పుడు a అంటే x కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది చెప్పినప్పుడు ఏ ఉన్న దగ్గర x కాబట్టి x², తర్వాత b అంటే ఎంత 1/x అనుకున్నాం కాబట్టి 1/x², తర్వాత ప్లస్ సో 2ab 2 × a అంటే x, b అంటే ఎంత అయిపోయింది. సో b అంటే 1/x కాబట్టి 1/x రాస్తుంది ఇక్కడ. ఇది 1/x అనమాట. తర్వాత చూడండి సో డైరెక్ట్ కూడా చేయొచ్చు, మీకు ఏమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ నేను. x + 1/x² ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏముంది x² + 1/x² ఉన్నది. మరి మొత్తం ఎంత చెప్పడం లెక్క ప్రకారం మనకు చూడండి ఇక్కడ x² + 1/x² ఎంత ఇక్కడ x² + 1/x² 23కి సమానమైంది. కాబట్టి ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం 23 అని రాసుకోవచ్చు మనం. కాబట్టి సో x² + 1/x² 23 రాస్తుంది ఇక్కడ 23 అనమాట. ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ సో ఈ x కూడా రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకు వచ్చే విలువ ఎంత ఇక్కడ 2 మాత్రం ఉంటుంది. ఇక్కడ 2 × 1 2 అవుతుంది అనమాట. కాబట్టి సో 23 + 2 ఎంత అయిపోయింది 25కి సమానం అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ x + 1/x² ఎంత మనకి ఇక్కడ సో 25కి సమానం అనమాట. దీని నుంచి ఏమొస్తుంది చెప్పండి, దీని కూడా మనము సో వర్గంగా రాస్తే ఏమొస్తుంది x + 1/x² దీని ఏం రాసుకుంటాం మనము సో ±5² రాసుకోవచ్చు మనం. కాబట్టి ఇరువులో వర్గమూలం చేసి ఏమొస్తున్నప్పుడు మనకి 2 క్యాన్సిల్ అయిపోతే మనకి x + 1/x కూడా మనకు వచ్చే విలువ ఏంటంటే సో ±5కి సమానం అన్నమాట. కాబట్టి x + 1/x +±5కి సమానం అవుతుంది. కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్లో మీకు +5 ఇస్తే +5 అని రాయొచ్చు మనం, లేకుంటే -5 ఇస్తే -5 ఇస్తే అది రాసుకోవచ్చు మనము. అయితే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏమంటే +5 మాత్రమే, ఎందుకంటే ఇది ఆన్సర్ మనకి ఏమంటే +5కి సమానం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు ఇక్కడ సో 2⁴n - 5 × 5⁴n - 4 = 5 అయితే సో n⁴ యొక్క విలువ ఎంత ఇక్కడ మనకు సూత్రం మీకు గుర్తుండాలా. సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది a⁴m సో -n. a⁴m - n ఏం రాస్తాం మనం అంటే a⁴m రాస్తాము. సో బై సో a⁴n అని రాస్తాం. అంటే రెండు ఇక్కడ మనకు లవము హారంలో సో భూములు సమానం ఉండి ఘాతాంకాలు వేరే ఉంటే ఏం చేస్తుంది మనం a⁴m - n గా రాసుకోవచ్చు మనం. కాబట్టి సో దీనిలాగా రాసేమో దీన్ని కూడా మనం మార్చుకుందాం మనము. చూడండి ఇక్కడ 2⁴n - 5 సో ఇంటూ 5⁴n - 4 = 5. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఏమో చెప్పండి, ఇక్కడ a అంటే 2 ఉంది, m అంటే n ఉంది, ఇక్కడ n అంటే 5 ఉంది. కాబట్టి దీనిలాగా రాసేమో అప్పుడు దీన్ని మాత్రమే రాస్తే సో 2⁴n/2⁴5గా రాసుకోవచ్చు. ఇంటూ దీన్ని కూడా మనం సో దీంతో కంపేర్ చేసుకుంటే 5⁴n/ సో 5⁴గా రాసుకోవచ్చు. ఇది కూడా చెప్పండి ఇక్కడ 5 అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఇచ్చినటువంటి ఈ భిన్నంలో ఈ రెండు కూడా లవాలివి, ఇదే ఇక్కడ మనకు హారాలు అనమాట ఇవి. సో అలాగే వచ్చేస్తే ఇక్కడ నేను సో 2⁴n × 5⁴n = 5 ఎట్లా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ రెండు హారాలు ఉన్నాయి, ఇక్కడ ఒకరికి ఏం చేస్తే గుణిస్తాయి. కాబట్టి సో ఇంటూ ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ 2⁵ సో ఇంటూ 5⁴ అనమాట. ఈ విధంగా మారుతుంది అనమాట అది. సో దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సో రెండు భూములు వేరే వేరే ఉండి ఘాతాంకాలు సమానంగా ఉండి వాటి మధ్యలో ఇంటూ ఉంటే సరే ఇంకో సూత్రం ఇక్కడ చెప్తా చూడండి. ఇక్కడ సో a⁴m × b⁴m ఇక్కడ సో భూములు వేరే ఉండే ఘాతాంకాలు మాత్రం సేమ్ ఉంటే దీని ఏం రాస్తాం మనము సో a × b రాసి హోల్⁴ రెండు ఘాతాంకాలు సేమ్ కాబట్టి సో m అని రాస్తాం. కాబట్టి దీనిలాగా రాసి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సో దీన్ని కూడా మనం 2 × 5గా రాసుకోవచ్చు. సో 2 × 5 హోల్⁴ ఒకటే ఘాతం n గా రాసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి ఇక్కడ సో 2⁴5 అలాగే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ 5⁴m లేకుంటే 1, ఇక్కడేమో 5⁴ ఉంది. ఇక్కడ రెండు భూములు సమానంగా ఉండి వాటి ఘాతాంకాలు వేరే ఉండి సో వాటి మధ్యలో ఇంటూ ఉంటే ఏం చేస్తాం మనం ఘాతాంకాలు కలపాలి. కాబట్టి ఈ భూమి అలాగే రాసేసి ఏం చేస్తాను నేను ఈ 1 + 4 కలిపేస్తాను. 1 + 4 అంటే 5 కాబట్టి ఇక్కడ కూడా మనకు 5 వస్తుంది ఇక్కడ. కాబట్టి సో ఇక్కడ కూడా మనం సేమ్ ఇదే సూత్రం వాడితే అంటే a⁴m ఎందుకు చెప్పినాను ఇక్కడ ఇదే సూత్రం ఇక్కడ వాడితే ఏమొస్తుంది చెప్పినప్పుడు సో దీన్ని కూడా మనం 2 × 5 రాసి ఘాతాంకము 5గా రాసుకోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ LHS ఏముంది ఇక్కడ ఆల్రెడీ సో 2 × 5 హోల్⁴n ఉంది ఇక్కడ. కాబట్టి చూడండి ఇక్కడ సో మనకి ఈక్వల్ ఉన్నప్పుడు LHS RHS రెండు వైపులో కూడా మనకు భూములు సమానంగా ఉన్నాయి. సో 2 × 5 అనమాట. మరి భూములు సమానంగా ఉంటే
ఏం చేస్తాం మనము ఆ రెండు విలువలు సమానమైనప్పుడు మనం ఘాతాంకాలను కూడా సమానం చేసుకుంటాం. కాబట్టి మనకు వచ్చేది ఏమంటే ఇప్పుడు సో n = 5కి సమానం అవుతుంది. n = 5 అనమాట. కాబట్టి సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమడిగింది ఇక్కడ n⁵ అడిగింది ఇక్కడ. కాబట్టి ఏం కావాలి ఇప్పుడు మనకు n³ కావాలి. మనకి ఏం రాస్తాం ఇప్పుడు మనము 5 ఘాతంగా 3గా రాస్తాం. మనము 5³ అంటే అర్థం ఏంటి 5 × 5 × 5 కాబట్టి ఎంత వస్తుంది అప్పుడు 125 వస్తుంది. కాబట్టి సో n⁵ విలువ ఎంత అంటే మనకు 125కి సమానం కావడం జరుగుతుంది అనమాట. సో తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏముందంటే ఒక చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 3:5:13 అయితే ఆ 4 కోణాల విలువలు ఎంత ఇక్కడ మీకు తెలుసు. చతుర్భుజం అంటే ఏంటి? సో 4 భుజాలతో ఏర్పడే సరళ సమృద్ధ పటాన్ని చతుర్భుజం అని అంటారు. సో చతుర్భుజం కాబట్టి మనకి ఏ భుజం కూడా సమానం ఉండాల్సిన అవసరం లేదు. చతురస్రం అంటే వాటి యొక్క ధర్మాలు బట్టి మారుతుంటుంది అనమాట. తీసుకుంటాం మనము. సో వీటిలో ఫస్ట్ పేరు పెడతాం మనము A, సో B, C, D ఇవి చతుర్భుజం యొక్క శీర్షాలు అనుకున్నాం మనము. సో ఇచ్చినటువంటి నిష్పత్తి మనకి ఏముంది 3:5:9:3 కాబట్టి సో ఈ శీర్షాలకు అంటే ఈ కోణాలకు సమానం చేసుకుంటే యాంగిల్ ఏ కోణం ఎంత అంటే అప్పుడు మనకు సో నిష్పత్తి పోలిస్తాం మనం ఒక చతురస్రం గుణిస్తాం కాబట్టి యాంగిల్ ఏ = 3x అనుకుంటాం మనము. సో యాంగిల్ B సో 5x అనుకుందాము. అదేవిధంగా యాంగిల్ C = 9x అనమాట. అదేవిధంగా యాంగిల్ D ఎంత అంటే మనకి ఇక్కడ సో 13xకి సమానం అవుతుంది. మీకు తెలుసు ఆల్రెడీ చతుర్భుజంలో ఉన్నటువంటి 4 కోణాల మొత్తం ఎంత మనము 360కి సమానం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడితే మనకు వచ్చేది ఏంటంటే 360కి సమానం కావాలి. ఇక్కడ రాసి చూడండి. ఇక్కడ ఇవన్నీ కలుద్దాం మనము. సో 3x + 5x + 9x + 13x సో మొత్తం ఎంతంటే మొత్తం ఇది 360కి సమానం అవుతుంది అనమాట. ఎందుకంటే చతుర్భుజంలోని 4 కోణాల మొత్తము 180కి సమానం కాబట్టి సో ఇవన్నీ కలిపితే మనకు వచ్చేది ఏంటంటే 30x వస్తుంది అనమాట. 30x ఏంటంటే 360. దీని నుంచి x ఏమొస్తుంది చెప్పండి. x = 360 30 అవుతుంది భాగిస్తారు కాబట్టి by 30 రాసుకుని ఇక్కడ సో 0 క్యాన్సిల్ చేస్తే 3 × 3 12 అనమాట. కాబట్టి సో x ఎంత అంటే మనకు 12 డిగ్రీలు అనమాట. x ఇక్కడ మనకి వచ్చింది సో 12 వచ్చింది. కానీ మనకి ఏమడిగిన వాడు సో కోణాలు ఎంత అన్నాడు కాబట్టి ఇక్కడ రాద్దాం మనం. యాంగిల్ ఏ అయితే 3x కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్ రాసు చూడండి. 3 × x అంటే మనకి ఎంత 12 కాబట్టి సో 3 × 12 మూడు ఎంత అయిపోయింది 36 డిగ్రీలకు సమానం అవుతుంది. అదేవిధంగా 5x అంటే x అంటే 12 కాబట్టి 12 ఎంత అయిపోయింది 60 డిగ్రీలు ఇక్కడ. తర్వాత సో 12 9 108 డిగ్రీలు. తర్వాత సో 13 × 12 చెప్పండి 156 డిగ్రీలు. కాబట్టి ఇవి మనకు వచ్చేటువంటి కోణాలు అన్నమాట. కాబట్టి వరుసగా రాస్తే మనం ఏమొస్తుందంటే ఇక్కడ సో 36 60 108 156 ఇవి మనకు వచ్చేటువంటి సో 4 కోణాల యొక్క విలువలు అనమాట. సో తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏముందంటే ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 5 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు మరియు 13 సెంటీమీటర్లు అయినా సో దానికి వైశాల్యం ఎంత అన్నాడు. అంటే గుర్తుపెట్టుకోండి మీరు. సో లంబకోణ త్రిభుజం అంటే మనకు వాటిలో ఉన్నటువంటి భుజాలు ఎలా ఉంటాయి? సో 2 భుజాలు వేరు ఉంటాయి. తర్వాత సరే 2 భుజాలు ఎలా ఉన్నాయి ఓకే. సో 90 డిగ్రీల కోణానికి ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి భుజం ఉంటుందో అది ఖచ్చితంగా పెద్ద భుజం కాబట్టి మనకి ఇచ్చినటువంటి కొలతల్లో 5 సెంటీమీటర్లు 12 13 సెంటీమీటర్లలో సో పెద్ద భుజం కర్ణం యొక్క విలువను 13 సెంటీమీటర్లు రాసుకుంటాం మనం. తర్వాత సో మిగతా భుజాలు ఏవి రాసుకున్నా ఓకే 5 సెంటీమీటర్ల తర్వాత 12 సెంటీమీటర్లు అనమాట ఇవి రాసుకుంటాం మనం. అయితే సో లంబకోణ త్రిభుజం మనకి ఇచ్చిండు కాబట్టి వాడు సపరేట్గా మళ్ళీ మనం దీనికి ఎత్తు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లంబకోణ త్రిభుజంలో ఉన్నటువంటి ఈ యొక్క లంబం ఏదైతే ఉంటుందో అదే మనకు సో ఎత్తుగా తీసుకుంటాము. కింద ఉన్నటువంటి భుజాన్ని తీసుకుని మనము భూమిగా తీసుకుంటాం. కాబట్టి సో లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా A = ½ సో భూమి ఇంటూ ఎత్తు B ఇంటూ వచ్చి వాడతాం మనము ½ సో ఇందులో ఉన్నటువంటి భుజాన్ని మనము సో భూమిగా తీసుకుంటాం మనం. అదేవిధంగా ఈ యొక్క లంబాన్ని మనం ఎత్తుగా తీసుకుంటాం కాబట్టి ఇంటూ 5గా రాసుకుంటాం. మనం ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనము. సో 2 × 2 2 × 6 12 ఇక్కడ 5 6 ఎంత అయిపోయింది సో 30 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే మనకు ఈ కొలతల ప్రకారము 30 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏముందంటే ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 సెంటీమీటర్లు మరియు ప్రతి సమాన భుజం 12 సెంటీమీటర్లైన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన త్రిభుజం ఏమంటే ఇక్కడ మనకు సమద్విబాహు త్రిభుజం అనమాట. 2 భుజాలు సమానం ఉంటాయి. అండ్ 2 భుజాలు సమానం ఉంటాయి అంటే వాటి చుట్టుకొలత ఎంత ఇక్కడ 30 సెంటీమీటర్స్ అనమాట. 2 భుజాలు సమానంగా తీసుకుంటే మనము సో ఒక భుజం ఎంత అయిపోయింది 12 సెంటీమీటర్లు. ఇక్కడ 2 భుజాలు సమాన భుజాలు ఒక్కొక్కటి 12 సెంటీమీటర్లు అంట. కాబట్టి సో 12 సెంటీమీటర్లు ప్లస్ 12 సెంటీమీటర్లు ప్లస్ ఇంకో భుజం ఎంత అయిపోయింది x అనుకుందాం మనము. సో x అనుకుంటే ఈ చుట్టుకొలత అంటే అంతే కదా. సో త్రిభుజం ఇట్లా తీసుకుంటే మనం 2 భుజాలు సమానం కాబట్టి ఈ 2 భుజాలు సమానం ఉన్నట్లయితే ఇదంతా 12 ఇదంతా 12 అనుకుంటాం మనము. 2 సమానం కాబట్టి అప్పుడు ఇది ఎంత కావాలి 12 + 12 24 మొత్తం ఎంత 30కి సమానం కాబట్టి ఈ 12 + 12 ఎంత పడింది 24 ఎంత కావాలి ఇంకా మనకి 6 కావాలి మనకి. కాబట్టి
మనకు వచ్చే ఎక్స్ ఎంత అంటే ఇప్పుడు సో 30 మైనస్ 24 వదిలిపోతే మైనస్ కాబట్టి మనకి ఎక్స్ వచ్చేది ఏంటంటే ఇక్కడ సో 6 సెంటీమీటర్. కాబట్టి సమద్విబాహు త్రిభుజంలో ఒక భుజం ఎంత అంటే 6 సెంటీమీటర్లు, మిగతా రెండు కూడా మనకు 12 సెంటీమీటర్కి సమానం అవుతాయి. అయితే మనకేమి ఇచ్చింది ఇక్కడ సో త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. అయితే చూడండి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమద్విబాహు త్రిభుజంలో మనకు సో ఈ రెండు భుజాలు సమానం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఎదుటి భుజానికి ఒక లంబాన్ని గీసినట్లయితే ఈ లంబం ఏం చేస్తుంది, సో కింది భుజాన్ని రెండు సమాన భాగాలు విభజిస్తుంది అనమాట. వీటికి పేరు పెడతాం మనము. సో ఏబి, ఇక్కడ సి, ఇక్కడ డి అనుకున్నాం మనము. ఏబిసి త్రిభుజంలో డి ఏడి లంబం అనమాట. అయితే ఈ మొత్తం పొడవు మనకి ఎంత చెప్పండి, ఇక్కడ 6 సెంటీమీటర్లు. మనకి అప్పుడు ఏడి ఎంత ఉంటే చెప్పండి, ఇక్కడ ఏడి మనకు దీంట్లో సగం కాబట్టి 3 సెంటీమీటర్లు అనమాట. కాబట్టి 3 సెంటీమీటర్లు అనమాట. మరి త్రిభుజానికి ఏడి ఏమవుతుంది, ఇక్కడ ఎత్తు అనమాట, ఎత్తు కానీ లంబంగా అవుతుంది అనమాట. మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, ఇది కర్ణం అవుతుంది అనమాట. మరి కర్ణం యొక్క వర్గం, కర్ణం అంటే ఏం చెప్పండి, ఏబి స్క్వేర్ యొక్క వర్గం. మిగతా భుజాలు ఏమని చెప్పండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ కర్ణం మనం త్రిభుజం ఏబిడి, త్రిభుజం ఏబిడి మొత్తం కాదు, ఇక్కడ త్రిభుజం ఏబిడి మాత్రమే తీసుకుంటే ఈ భుజం పొడవు 12, ఈ భుజం ఎంత మనకి ఇక్కడ ఈ బీడి మనకు 3 ఉంది ఇక్కడ. కాబట్టి సో ఇది కర్ణం, కాబట్టి కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో మిగతా భుజాలు ఏడి స్క్వేర్ ప్లస్ తర్వాత ఏం చెప్పిన తర్వాత బీడి స్క్వేర్ అనమాట. ఇక్కడ అయితే మనకు తెలుసు. మరి ఏబి యొక్క విలువ ఎంత చెప్పండి 12, కాబట్టి 12 స్క్వేర్ స్క్వేర్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఏడి స్క్వేర్ తెలియదు కాబట్టి ఎట్లా పెట్టేస్తే ఇక్కడ నేను. సో ఏడి స్క్వేర్ ప్లస్ బీడి అంటే మనకి ఎంత చెప్పండి, ఇక్కడ 3 కాబట్టి 3 స్క్వేర్ అనమాట. మరి 12 స్క్వేర్ అంటే ఎంత 144. ఈ 3 స్క్వేర్ ఏమవుతుంది, 3 స్క్వేర్ విలువ ఎంత 9 కాబట్టి 9 12 కోసం ఏమవుతుంది మైనస్, కాబట్టి 144 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ అనమాట. అప్పుడు ఏడి స్క్వేర్ ఏమొస్తుంది చెప్పండి, ఏడి స్క్వేర్ ఈక్వల్ తీసేస్తే మనకు 135 వస్తుంది అనమాట. 135 వస్తుంది. మనకేం కావాలి, మనకి ఏడి కావాలి కాబట్టి ఏడి ఈక్వల్ ఎంత అంటే ఇప్పుడు మనకు √135 అనమాట. సో దీన్ని మనము సో వీటిలో వీటిని మనము సో వీటి వర్గమూలం కడితే దీన్ని మనము 9 × 15గా రాసుకోవచ్చు. మనం 9 10 ఎంత 10 9 10 గంటలు రాసిన ఇక్కడ. తర్వాత సో ఏడి తీసుకొని చూడండి ఇక్కడ. సో √9 ఇక్కడ బయటకు వస్తే ఏమైతే 3 అవుతుంది అనమాట. ఎందుకంటే 9 యొక్క వర్గమూలం 3 కాబట్టి 3 బయటకు వస్తుంది. ఇక్కడ లోపల ఏమంటే అప్పుడు కేవలము 15 మాత్రమే ఉంటుంది. కాబట్టి సో ఏడి యొక్క మనకి విలువ ఎంత అంటే 3√15 సెంటీమీటర్స్. ఏం చెప్పండి, సో ఏడి అంటే అర్థమైంది ఇక్కడ ఈ త్రిభుజం యొక్క ఎత్తు యొక్క పొడవు మనకి ఎంత అంటే ఇక్కడ మనకు 3√15 సెంటీమీటర్లకు సమానం అవుతుంది అనమాట. అయితే మనకేం కావాలి, మనకు సో త్రిభుజం యొక్క వైశాల్యం కావాలి కాబట్టి త్రిభుజ వైశాల్యం ఏంటి ఫార్ములా. సో త్రిభుజ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సో భూమి ఇంటూ ఎత్తు అనమాట. మరి హాఫ్ అంటే ఎట్లా ఉంటుంది ఇక్కడ. సో మరి ఇందులో భూమి అంటే ఏం చేస్తాం, మనకు మొత్తం త్రిభుజం కావాలి కాబట్టి మొత్తం భూమి ఎంత ఇక్కడ మనకు బి నుంచి సి వరకు, కాబట్టి ఇది ఎంత 6 ఉంది కాబట్టి 6. హెచ్ అంటే ఎంత ఇక్కడ మనకి ఏడి కాబట్టి ఏడి మనకి వచ్చింది ఆల్రెడీ. సో బి అంటే ఎంత 6, తర్వాత హెచ్ అంటే ఎంత 3√15 ఒకటి క్యాన్సిల్ చేద్దాం మనం. 2 ఎక్కం 2 2 3 సో 6 అనమాట. నెక్స్ట్ సో ఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ గుణిద్దాం మనము. సో 3 3 9 తర్వాత √15 కాబట్టి 9√15 చదరపు సెంటీమీటర్లు అనేటువంటి మనకి ఇవి సో త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యం కోణం చెప్తుంది అనమాట. సో తర్వాత 10వ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. మనకి ఇచ్చిన విలువలు ఏమన్నా ఇక్కడ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు -8, సి ఈజ్ ఈక్వల్ టు 2 అయినా 4a² + 5abc - 7b² విలువ ఎంత అనేది ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ రాద్దాం మనము. సో 4a² + 5abc - 7b² అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ సో మరి 4 × a అంటే మనకి ఎంత అయిపోయింది విలువ ఇక్కడ 0కి సమానం కాబట్టి 0² + 5 × a అంటే 0, సో బి అంటే -8, సి అంటే సో 2 -7 × బి అంటే ఎంత అయిపోయింది ఇక్కడ -8² అనమాట. అయితే చూడండి ఎప్పుడైనా కానీ 0తో దేనైనా గుణిస్తే మనకు వచ్చేవాళ్ళు ఇప్పుడు 0 కాబట్టి మొత్తం కూడా మనం 0గా తీసుకుంటాం మనము. ఇక్కడ కూడా ఈ 1 2 3 4 విలువలు అప్పుడు 0 ఉంది కాబట్టి 0తో గుణిస్తే మనకు వచ్చేది విలువ ఎంత 0 కాబట్టి మొత్తం కూడా 0 అవుతుంది ఇది. ప్లస్ ఇక్కడ -7 -8² అంటే ఎంత -8 × -8 మొత్తం 64 వస్తుంది, +64 అనమాట ఇక్కడ. తర్వాత 0 తీసేస్తాం మనము. -7 × 64 ఎంత వస్తుంది చెప్పండి, గుణిస్తాం మనకు వచ్చేది అంటే -448 అనమాట. కాబట్టి ఇది దీని యొక్క విలువకు సమానం అవుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మిగతా క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ మిగతా ఆన్సర్లు సో ఇంకో వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.